పూరీ జగన్నాథ్ విగ్రహాలు అలా వింతగా ఎందుకుంటాయో మీకు తెలుసా? సాధారణంగా ఏ దేవాలయాల్లో అయినా విగ్రహాలు సుందరంగా పూర్తి ఆకృతిలో ఉంటాయి. కానీ కోట్లాది మంది కొలిచే పూరీ జగన్నాథ్ విగ్రహాలు అసంపూర్ణంగా కేవలం మొండెం, పెద్ద కళ్ళు, అరకొర చేతులతో ఉంటాయి. పురాణాల ప్రకారం గజపతి అనే మహారాజు జగన్నాథుడి విగ్రహాలు తయారు చేయమని విశ్వకర్మని కోరుతాడు. అప్పుడు విశ్వకర్మ ఒక నిబంధన విధిస్తాడు. నేను ఒక మూసి ఉన్న గదిలో విగ్రహాలు తయారు చేస్తాను. పని అయ్యేంత వరకు ఎవరూ తలుపులు తీయకూడదు. ఒకవేళ తీస్తే ఆ విగ్రహాలు ఎలా ఉన్నాయో అలానే వదిలి వెళ్ళిపోతాను అంటాడు. రోజులు గడిచిన లోపల నుండి ఎలాంటి శబ్దం రాదు. అప్పుడు మహారాణి రాజుగారితో బలవంతంగా తలుపులు తెరిపిస్తుంది. నిబంధనని ఉల్లంఘించడంతో విశ్వకర్మ మాయమైపోతాడు. ఆ విగ్రహాలు అలానే అసంపూర్ణంగా ఉండిపోతాయి. ఆ విగ్రహాల వెనుక అంతరార్థం ఏంటంటే, ఆయన పెద్ద కళ్ళతో అందరినీ సమానంగా చూస్తాడు. భగవంతుడికి పనులు చేయడానికి చేతులు అవసరం లేదు. భగవంతుడు ఏ రూపంలో ఉన్న మన భక్తి మాత్రం ముఖ్యం. అందుకే 12 ఏళ్లకు ఒకసారి విగ్రహాలు మార్చిన అదే అసంపూర్ణ రూపంలో చెక్కుతారు. జై జగన్నాథ్.